హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే మేము షిరిడి ఎలా చేరుకున్నామనేది చెప్పాం కదండి. ఈ వీడియోలో అయితే కంటిన్యూషన్ దర్శన్ పార్ట్ చూసేద్దాం. మాకు ట్రైన్ అక్కడ రావడమే 2 hours డిలే వచ్చిందండి. సర్లే స్పీడ్ అంతా కొట్టేస్తాడు కదా అనుకుంటే మొత్తం 5 hours డిలే అయింది. 7:30 కల్లా నాగర్సోలు దిగాల్సిన మేము 11:30 అయినా దిగలేదు. 11:45 అలా దిగాము. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే షిరిడి మేము డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకుంటాం, బట్ టికెట్స్ అవైలబుల్గా లేవు. ఇంకా నాగర్సోల్ అయితే ఇంకా ఫాస్ట్గా షిరిడి వెళ్ళిపోతాం కదా అక్కడి నుంచి అని చెప్పేసి అది బుక్ చేసుకున్నాము. 7:30కి మనం దిగిపోయినా లేదా 8 అయినా కానీ 9 కల్లా షిరిడిలో ఉంటాం. వెంటనే రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అక్కడికి 11:45 అలా అయింది నాగర్సోల్కే. ఇంకా అక్కడి నుంచి మేము కర్వెంట్ సత్రం వాళ్ళకు ఫోన్ చేసేసి ఇలా మేము వస్తున్నాము అని చెప్పేసి ఫుడ్ కోసం వాళ్ళకి చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి వచ్చి అందరం రెస్ట్ తీసుకున్నాము. ఇక ఈవినింగే దర్శనానికి బయలుదేరాం. మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయి చూసారు కదా, ఇక్కడ నేను, మా పాప, మా అక్క, మా బాబు. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్ లింక్ నేను బయోలో ఇస్తాను, ఎవరైనా చెక్ చేసేయండి. సో ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. తిను మా ఇంకో చెల్లి, మా చెల్లి, మేము, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను, మా వరకు మేము వెళ్ళాము. మా మమ్మీ కూడా వచ్చింది. సో ఇంకా పిల్లలతో అంటే కొంచెం డిలేనే అవుతుంది కదా, వాళ్ళవన్నీ థింగ్స్ అన్నీ సర్దుకొని ఇలా అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. చాలా డేస్ అయిపోయింది, అంటే నియర్లీ 1.5 years అయింది. కొన్ని థింగ్స్ అయితే మారాయి, బట్ ఈ హోటల్ మాత్రం ఎవర్ గ్రీన్. మాకు చాలా ఫేవరెట్ సాయిగంగా హోటల్. టిఫిన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి, మీల్స్ కూడా బాగుంటాయి. బట్ మాకు కర్వెంట్ సత్రం నియర్ బైయే ఉంటుంది కాబట్టి మేము మీల్స్ అయితే ట్రై చేయము. ఎంత బాగుంటుందంటే టిఫిన్ దోశ, దానిలోకి అల్లం పచ్చడి, నార్మల్ చట్నీ, సాంబార్, ఇంకా 4 రకాల పొడులు, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఈవినింగ్ కాబట్టి ఇంకా మేము టిఫిన్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసాము. ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇందాకైతే చూసారు కదా, మేము స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం లైటింగ్ ఎక్కువనే ఉంది, కానీ ఇంకా కొంచెం సేపటికే ఎంత మొత్తం ఇలా చీకటిగా అయిపోయింది. ఇక్కడైతే ఆటోస్కి పర్ పర్సన్ 10 rupees తీసుకుంటారు, కానీ మనం తెలియకుండా మాత్రం ఎక్కితే చిన్న ఆటోల వాళ్ళు ఒక ఆటోకి 80 rupees తీసుకుంటారు. ఫస్టే కొంచెం కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాలి. మేమైతే ఇంతమంది ఉన్నాం కదా, 2 చిన్న ఆటోలు ఎందుకని ఈ పెద్ద ఆటోనే ఎక్కేసాము. మాకు ఇక్కడ ఎక్కితే వెంటనే ఒక మనిషికి 10 rupees తీసుకొని మన టెంపుల్ దగ్గర దింపేస్తారు. సో వాకబుల్లే, కాకపోతే పిల్లలతోటి ఇవన్నీ కష్టం కాబట్టి మనం ఆటో వెళ్ళాలి. ఇక్కడ నేను మా అక్క ఛానల్లో ఏదో వీడియో తీసుకుంటుంటే ఏదో చెప్తున్నాను, బట్ ఐ డోంట్ నో. మేము ముగ్గురం వెళ్తున్నామని చెప్తున్నాం. ఇంకా దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరికీ సాయిబాబా బొట్టు పెడుతున్నారు. మా పాప అయితే ఏదో జరుగుతుందని ఏడ్చింది, మొత్తం అట్లా యాక్టింగ్ చేసింది, మళ్ళీ వెంటనే ఆపేసింది. ఈ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ దర్శనంలో కూడా చాలా చేంజెస్ అయ్యాయి. ఒక బిల్డింగ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉండేది, అదైతే మొత్తం కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకు ముందున్న లైన్ నెంబర్స్, ఇప్పుడు లైన్ నెంబర్స్ కొన్ని చేంజ్ అయ్యాయి. మేము ఎప్పుడు మనం పిల్లలతో ఉన్నట్టయితే వాళ్ళతో పాటు ఇంకొకరిని ఎక్స్ట్రాగా కూడా పంపిస్తారు, కానీ ఇక్కడ చాలామంది ఉన్నాం కాబట్టి మేము జనరల్ లైన్లో వెళ్దాం అనుకున్నాము. అది కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళే లైన్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ కాదు అన్నారు. ఇదేంటి అని చెప్పేసి సరే ఇంకొక సెకండ్ లైన్ ఉంటుంది కదా అని అక్కడికి కూడా మళ్ళీ వెళ్ళాము. అక్కడ కూడా సీనియర్ సిటిజన్ లైన్ ఓన్లీ అని పెట్టారు, అక్కడ ఓన్లీ కిడ్స్ది విఐపి దర్శన్ ఓన్లీ అని పెట్టారు. ఇదేంటి అన్నీ చేంజ్ అయిపోయినాయి, అరే 1 yearకే ఇన్ని చేంజ్ అయినాయి ఏంటి అనుకున్నాము. గేట్ నెంబర్ 7 నుంచి వెళ్ళండి అంటే సరే అని చెప్పేసి ఇంకా అటు సైడ్ మొత్తం నడుస్తున్నాము. ఈలోగా మొబైల్ లాకర్స్ అండ్ చెప్పలు కూడా పెట్టాలి కదా, ఇంకా దానికోసం అయితే వెళ్తున్నాము. ఇంతకుముందు ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్లోనే మొబైల్ లాకర్స్ అవన్నీ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ దాంతోపాటు ఈ దర్శనం లైన్లో కూడా మనకి ఫ్రీ చెప్పల్ స్టాండ్ అండ్ మొబైల్ లాకర్స్ అయితే పెట్టారు. ఇంకా మేము దానికోసం వెళ్తున్నాం. మా అమ్మ అప్పుడే ఈ బొమ్మలు బాగున్నాయి, బొమ్మలు కొంటా అనుకుంటూ ఆగింది. బట్ వచ్చే దారిలో కొందాము, ఇప్పుడు కొంటే మనం వీటిని దర్శనంలో ఎక్కడ పెడతాము అని చెప్పేసి నేనైతే ఆపేశాను. బట్ మా అమ్మకైతే ఆ బొమ్మలు బాగా నచ్చాయి, ఇవి కంపల్సరీ కొనాలి అని చెప్పింది. ఓకే రిటర్న్లో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము, అండ్ వచ్చేటప్పుడు కూడా తీసుకున్నాము. ఇంకా చూసారు కదా, ఫ్రీ మొబైల్ స్టాండ్, ఫ్రీ చెప్పల్ స్టాండ్, ఫ్రీ మొబైల్ స్టాండ్ కాదు, మొబైల్కి 5 rupees ఛార్జ్ చేస్తారు. సో ఇంకా ఇక్కడైతే పెట్టాము.
వీళ్ళు ఛానల్ కోసం చెప్పుకుంటున్నారు. ఓకే, ఇదైతే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ చెప్పులు పెట్టి మళ్ళీ గేట్ దగ్గర 7 దగ్గరికి వెళ్ళాలి. సో కొంచెం వాకింగ్ అయితే ఉంది. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు. బట్ ఇదంతా కూడా మంచి కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. ఇది ఒక వెయిటింగ్ హాల్ లాగా, అంటే మనం చాలా క్యూ ఉన్న అక్కడ స్టాండ్గా అట్లా ఉండి 3-4 అవర్స్ అలా ఉండకుండా ఇట్లా వెయిటింగ్ హాల్ లాగా పెట్టి అన్ని చైర్స్ పెట్టి కూర్చోబెట్టారు. బాగుంది. బట్ అంతసేపు అయితే ఎప్పుడు పట్టదండి. 3-4 అవర్స్ అనేది ఇక మ్యాక్సిమం పీక్ డేస్లో తప్ప మిగతా అప్పుడు ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది దర్శన్. ఇంకా మేము కూడా వెళ్ళినప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మమ్మల్ని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు. అప్పుడు కూడా మంచిగా ఏసీ బాగుంది అక్కడంతా కూడా. ఇంకా మనకి ఏమన్నా టైంపాస్ కావాలనుకున్న మనకి ఫ్రీ టీ, ఫ్రీ కాఫీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మాకైతే వెంటనే 10 to 15 మినిట్స్లో అక్కడ అయిపోయింది టైం, అందుకని వెంటనే పంపించేశారు. అక్కడ మా అక్క వాళ్ళు ఒక లైన్లో, మేము ఒక లైన్లో అయిపోయాము. సో అక్కడ అంతా కవర్ చేసుకొని దర్శనం అయితే చేసుకున్నాం. చాలా చక్కగా జరిగింది దర్శనం. అక్కడ మొబైల్ ఉండదు కాబట్టి ఆ దర్శనం కూడా మేము ఏం తీయలేము కదా. సో బట్ అయితే చెప్తున్నాను, ఎంత బాగా జరిగిందంటే దర్శనం. అసలు మమ్మల్ని క్యూ లైన్లో ఇటు నుంచి పంపాల్సినవి అటు నుంచి అని చెప్పి ఫాస్ట్ లైన్స్లోకి పంపించారు. మాకైతే ఒక 5 మినిట్స్లోనే అసలు బాబా దగ్గర ఉన్నాము. ఎంత మంచిగా అనిపించిందో. ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను, మా పాపకి 3 months ఉన్నప్పటి నుంచి వెళ్దాం అనుకుంటే ఫైనల్లీ 1.5 year తర్వాత అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు అసలు ఇదే కాదు, ఏదైనా మీకు నార్మల్గా చికాగ్గా ఉన్నా, ఏదో సంథింగ్ బాగాలేకపోయినా కానీ మీరు ఒక్కసారి అయితే మీ ఫేవరెట్ ఊరైతే ఒక్కసారి వెళ్ళిరండి. ట్రావెలింగ్ హీల్స్ ఎవ్రీథింగ్. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకో కొత్త స్టార్ట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడైతే పార్క్ కూడా కట్టారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. అది కూడా మేము నెక్స్ట్ వ్లాగ్స్లో కవర్ చేసాము. మీకు నా ఫర్దర్ వీడియోస్లో ఆ పార్క్ కూడా కనిపిస్తుంది. అంటే ఇన్ డీటెయిల్గా మొత్తం నేను వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే చూపించగలిగాను. అండ్ ఇవన్నీ కూడా షాప్స్. అసలు మీరు చూసినట్టయితే షిరిడి ఒక్కటే ఇంత డెవలప్ అయి ఉంటుంది. చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఇంకా రూరల్ ఏరియాస్ లాగే ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా రూరల్ ఏరియా కదా. బట్ షిరిడి ఫేమస్ కాబట్టి ఇక్కడ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. చాలా షాప్స్, ఇంకా కొన్ని కొత్త హోటల్స్ చాలా కట్టారు. సో అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది కానీ ఇంకా ఎందుకు రిస్క్. ఎప్పుడు మేము ఉండే హోటల్, ఎప్పుడు మేము ఉండే రూమ్స్, ఎప్పుడు మేము తినే ఫుడ్ సేమ్ రొటీన్ ఫాలో అయ్యాము. ఇంకా డైరెక్ట్ దర్శనం నుంచి మేము బ్రాహ్మణ కరవేణ సత్రానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే వాళ్ళకి 8-8:30 కల్లా అక్కడ ఉండాలి. సో మళ్ళీ రూమ్స్కి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు డిలే అయిపోతుందని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అయితే అమేజింగ్ ఉంటుంది యాజ్ ఆల్వేస్. ఇంకా చాలా డెవలప్ చేశారు. రూమ్స్ ఇంకా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది. మామూలు భోజనం వాళ్ళకి భోజనం, టిఫిన్స్ అంటే టిఫిన్స్ మనం కాకపోతే ముందుగానే చెప్పాలి. మేమైతే 2 meals కూడా భోజనమే ఆప్ట్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి మా రూమ్ కూడా వాకబుల్ 2 minutes అంతే. సో ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసి తినేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాం. అండ్ ఇది Day 1. Day 2 అయితే మేము శనిశిగ్నాపూర్ అండ్ లోనావాలా కూడా కవర్ చేసాం. చాలా బాగుంది. ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ వస్తాయి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.